అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఏంటి, అలాగే ఈ 2025 సంవత్సరం మార్చి 1వ తారీఖు శనివారము వృషభ రాశి వ్యక్తులకి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో చూసేద్దాం. ఈ ఫోన్ కాల్ మాట్లాడకండి, మీ పరువు పోతుంది అంటే ఎటువంటి ఫోన్ కాల్ మాట్లాడడం వల్ల మీ పరువు పోతుంది. అలాగే ఈరోజు యొక్క దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులకి ఈ వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గుర్తిస్తే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా కలిగి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తరువాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025 సంవత్సరం మార్చి 1వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వారి యొక్క చూస్తే ఒక రాంగ్ కాల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే తెలియని వ్యక్తుల నుంచి, తెలియని నెంబర్ నుంచి మీకు ఒక కాల్ వస్తుంది. అయితే వారు మీకు తెలియని వ్యక్తి అయినా సరే మీతో ఒక వల్గర్ లాంగ్వేజ్తో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు పబ్లిక్లో ఉన్నప్పుడు ఫోన్ కాల్ కనుక వచ్చినట్లయితే ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశారంటే కనుక మీ పరువు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు చాలా అవసరం. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేయడం వల్ల ఈ విధంగా పరువు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక వృషభ రాశి వారి యొక్క జీవితంలో వారు చాలా కాలం నుంచి ఒక పని చేయాలి అని అనుకుంటున్నారు, కానీ ఆ పని మొదలు పెట్టడంలో జాప్యం జరుగుతుంది. పరిస్థితులు అనుకూలించడం లేదు. అటువంటి ఒక పనిని ఈరోజు మీరు మొదలు పెట్టబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు ఆధ్యాత్మిక సేవా వ్యవహారాల్లో మీరు పాల్పంచుకోబోతున్నారు. అలాగే ఈరోజు ఆధ్యాత్మిక యాత్రలకు వెళుతున్నవారు మీరు మానసికంగా చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని అయితే గడపబోతున్నారు అని చెప్పుకోవాలి. దూర ప్రయాణాలు చేసిన వారికి అపరిచిత వ్యక్తుల వల్ల మోసం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విలువైన వస్తువులు, డబ్బు పట్ల అప్రమత్తంగా ఉండండి. చాలా ముఖ్యంగా రైళ్ళు వాటిల్లో ప్రయాణాలు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రైవేట్ వాహనాల్లో అర్ధరాత్రి సమయంలో మీరు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో కూడా అప్రమత్తంగా ఉండండి. నిర్మానుష్య ప్రదేశాల్లో మిమ్మల్ని ఎవరైనా ఆపినా కానీ, లిఫ్ట్ అడిగినా కానీ జాగ్రత్తగా చాకచక్యంగా వ్యవహరించండి. పరిస్థితిని అంచనా వేసి మసులుకోవడం చాలా ముఖ్యము. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం వ్యాపారం చేస్తున్న వారికి చాలా అనుకూలమైనటువంటి ప్రయత్నాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కొన్ని మెలకువలు అయితే మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. ఒక వ్యక్తి నుంచి చక్కటి గైడెన్స్ కూడా మీకు లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి మంచి లబ్బతు ఈరోజు మీరు పొందబోతున్నారు. ఇదివరకు మీకు సపోర్ట్ చేయని మీ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు సపోర్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక చక్కటి శుభవార్త వినిపించబోతుంది. ఒక మంచి ఉద్యోగ అవకాశం మీకు రాబోతుంది. అలాగే ఈరోజు మీ యొక్క కుటుంబ సభ్యులతో అయితే ఎక్కువగా సమయాన్ని గడపబోతున్నారు. అలాగే ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు
పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి చక్కని ఫలితం అయితే లభించబోతుంది. కెరియర్ పరంగా కూడా మిమ్మల్ని అవకాశాలు వెతుక్కుంటూ రాబోతున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. బంధువులతో మీరు సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఈ విధంగా కొంత అనుకూలత, కొంత ప్రతికూలత ఈరోజు దినఫలాల్లో మీ యొక్క జాతకంలో కనిపిస్తుంది. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు ఉండాలి. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుతారు. చూశారు కదండి. వీడియో నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఇంకెవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి.